అన్నపూర్ణమ్మకి రోజు నమస్కారం చేయడం అలవాటైందనుకోండి, స్తోత్రం చదువుకోవడం అలవాటైందనుకోండి, అటువంటి వాడు తిన్న అన్నము వలన ఆరోగ్యవంతమైన శరీరం ఏర్పడమే కాకుండా అంతఃశత్రువులు నశించి తనని తాను ఉద్ధరించుకోగలిగినటువంటి ప్రజ్ఞ పొంది సమాజమంతా ప్రశాంతంగా బ్రతకడానికి కావలసినటువంటి రీతిలో తాను బ్రతకగలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధిని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఎందుకని? ప్రచోదయాత్, బుద్ధులను ప్రేరేపించగలిగినటువంటి గొప్ప స్వరూపం ఆ తల్లియే కనుక. కాబట్టి అమ్మా, యోగానందకరి, రిపుక్షయకరి, ధర్మైక నిష్ఠాకరి. ఆ తల్లి యందు ఒక గొప్పతనం గొప్పతనాలన్నీ ఆమె ఎందే ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పినప్పుడు ఒక అంటూ ఉండాలంతే. ధర్మైక నిష్ఠాకరి, ధర్మమునందు నిష్టనిస్తూ. అదేమిటి నిష్ట అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒడుదుడుకులు వచ్చినప్పుడు తడబడిపోకుండా ఉండడం. కాలం కలిసి వస్తోంది అనుకోండి, దాన్ని పట్టుకుంటాడు. ఇది పట్టుకున్నానండి, నాకు కాలం కలిసి వస్తోందండి, అందుకని దీన్ని వదిలిపెట్టనండి అంటాడు. కాలం కలిసి రాలేదు, కష్టాలు వచ్చాయి అనుకోండి, ఇది నమ్మి నేనేం బాగుపడ్డానండి, కాబట్టి ఇక నాకు దీని జోలు వద్దులేంటండి. అంటే కలిసి వస్తే పట్టుకుంటాడు, కలిసి రాకపోతే వదిలేస్తాడు. కలిసి వస్తే పట్టుకుని కలిసి రాకపోతే వదిలేసేవి ఇతరాలు ఏమైనా ఉంటే సంబంధం లేదు, కానీ ధర్మ విషయంలో అలా ఉండకూడదు సుమా. ధర్మైక నిష్ఠాకరి, ధర్మం విషయంలో తిరుగులేని నిష్ఠ ఏర్పాటు చేస్తుంది ఆవిడ. ఎందుకని? అసలు నిజానికి మిగిలిన ప్రాణులన్నిటికీ కలిపి ఒకటే ధర్మం, పశుధర్మం. షడూర్ములను ఉంటాయి: ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము. ఈ 6 సముద్ర కెరటాలు ఎలా వస్తుంటాయో అలా వస్తాయి. ఇవి అన్ని ప్రాణులను కొడుతుంటాయి. సముద్ర కెరటాలు కోటను కొట్టినట్టు కొడుతుంటాయి. సముద్రపు ఒడ్డున భవంతి కట్టారనుకోండి, కెరటాలు ఎలా కొడతాయో అలా కొడతాయి ఈ 6 ఊర్ములు. ఆకలి, ఇప్పుడు తిన్నాను అనుకోండి, మళ్ళీ ఓ 2 గంటలకు ఆకలి, తిని పడుకున్నాను, రేపు పొద్దుడికి ఆకలి, పొద్దున తిన్నాను మధ్యాహ్నానికి ఆకలి, మధ్యాహ్నం తిన్నాను మళ్ళీ సాయంకాలానికి ఆకలి, సాయంకాలం తిన్నాను రాత్రికి ఆకలి. మళ్ళీ 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 ఆ కెరటం కొడుతూనే ఉంటుంది. దాహం, అంతే. అవి బాధ. మీరు తీర్చలేదనుకోండి, తీవ్రమైన బాధ. అలాగే శోకము, ఏదో కోరుకుంటాడు, అది రాలేదని ఏడుస్తూ ఉంటాడు. మోహము, అజ్ఞానం. జర, వృద్ధాప్యం, దాన్ని మించిన బాధ ఇంకోటి లేదు. ఎందుకంటే శరీరం అంతా సంధిబంధములు సడలిపోతాయి, ఓపిక ఉండదు, పలకరించేవాడు ఉండడు, ఏవో గత వైభవ చిహ్నాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. హాయిగా తనలో తాను రమిస్తూ యోగానందకరి, మనసుని జవంతో భగవతి పాదములు పట్టుకుని ఆనందపడలేడు అనుకోండి, అప్పుడు జర, శాపం, వృద్ధాప్యం, మరణము, చిట్ట చివరికి శరీరం పడిపోవడం. ఇవి అన్ని ప్రాణులకు ఉంటాయి. అందుకే అన్ని ప్రాణులకు ధర్మం ఒక్కటే. ఏమిటి ఆ ధర్మం? పశుధర్మం. పశుధర్మో నమే ప్రీతిం అంటుంది దేవి భాగవతం. వ్యాసుల వారి తల్లి సత్యవతీది పరాశర మహర్షితో మాట్లాడుతూ. కాబట్టి పశుధర్మం. ఏమిటి పశుధర్మం? ఆకలేసింది, అది నైవేద్యం పెట్టడానికి పెట్టుకెడుతున్నారా? అనవసరం, కలిబడి తిని. దాహం వేసింది, అది అభిషేకానికి తీసుకెడుతున్నారా? తాగి, దాంతో సంబంధం లేదు, దానికి తెలియదు, దానికి పాపం కోరిక పుట్టింది, చేసేస్తుందంతే. పశుధర్మం. కానీ మనుష్యునకు అలా కాదు. మనిషి ధరించేది దేని వలన అంటే కేవలము ధర్మాచరణము వలన మాత్రమే. ఎవరు చెప్పాలి ధర్మం? నేను చెప్తే ధర్మం అవుతుందా? ఇంకోరు చెప్తే ధర్మం అవుతుందా? కాదు. ఇది ధర్మం అని చెప్పడానికి అధికారం ఉన్నది ఎవరికంటే వేదమునకు మాత్రమే ఉంది. అందుకే శృతి ఏం చెప్పిందో అది ధర్మం. వేదము ధర్మాన్ని చెప్తుంది. అమ్మవారి ఊపిరియే వేదం. అంటే ఆ తల్లి అన్నం పెట్టడమే కాదు, ధర్మాన్ని కూడా చెప్పింది. అమ్మ లోకంలో ఏం చేస్తుంది? అన్నం పెడుతుంది. అన్నం పెడుతూ, నాన్న నువ్వు పెద్దవాడి అయిన తర్వాత ఇలా ఉండాలి, నాన్నగారు సంతోషించేటట్టుగా చదువుకోవాలి, అన్న తమ్ములతో దెబ్బలాడుకోకూడదే, నీ దగ్గర ఏదైనా ఉంటే చెల్లికి పెట్టాలి, పక్కింటి వాళ్ళతో దెబ్బలాడుకోకూడదే, ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదే, ఇంకోళ్ళ డబ్బు ఆశించకూడదే అని అమ్మ మంచి మాటలు ఎలా చెప్తుందో, అన్నపూర్ణమ్మ యొక్క ఊపిరి గురించి శంకరాచార్యులు వారు ముందు మాట్లాడారు కదా. ఉత్తాహ విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి కాశ్మీరా గరువాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరి. ఊపిరి, అమ్మవారి ఊపిరియే వేదమైంది.
అందుకే శృతి సీమంత సింధూరీకృత పాదబ్జధూళిక. ఆ శృతి రూపిణి ఆ వేదం ఏం చేస్తుంది అంటే అమ్మవారి దగ్గరికి వచ్చి ఆవిడ పాదములకు నమస్కారం చేస్తుంది. ఆ వేదములకు పాపట ప్రారంభ స్థానంలో ఉండేటటువంటి సింధూరం అమ్మవారి పాదముల మీద బొట్టుగా అలంకృతమవుతుంది. అందుకే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని కీర్తిస్తారు ఆవిడ 16 అక్షరాల. అటువంటి వేదము ఏది ఉన్నదో అది మాత్రమే ఇది ధర్మం, అది అధర్మం. వేదం చెప్పిందంటే అమ్మవారు చెప్పింది అని అర్థం. అమ్మ అన్నం పెట్టి ఎలా చెప్పిందో అలా చెప్పింది. అమ్మ నాకు చెప్పింది, మా అమ్మ జగజ్జనని లోకమునకంతటికీ చెప్పింది. మిగిలిన వాటికి ఒకటే ధర్మం. మనుష్యులకు ధర్మం నిరంతరం మారుతుంది. తెల్లవారితే భగవదారాధన ధర్మం, మధ్యాహ్నం అర్ధార్జన ధర్మం, సాయంకాలం భగవంతుని యొక్క స్తోత్రం, భగవంతుని యొక్క గుణ సంకీర్తనం ధర్మం. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగ నీటికి తల్లుల కడుపు చీటు అంటారు పోతన గారు. కాబట్టి ధర్మము మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉండాలి అనేటటువంటిది ధర్మము చెప్తుంది.